ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని విధంగా ఒక కుదుపు కుదిపేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పులివెందులలో విజయం సాధించి కుప్పంకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అధికార టీడీపీ ప్రయత్నిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో అడుగు పెట్టనివ్వొద్దని వైసీపీ ప్రయత్నిస్తోంది. రెండు పార్టీల మధ్య వైరి ఊహించని వివాదాలకు ఘర్షణలకు దారితీసింది. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లోనే రాజకీయ నాయకులు ఏజెంట్లు కొట్టుకున్నారు. చాలా చోట్ల ఘర్షణ వాతావరణంలో పులివెందుల ఉప ఎన్నిక, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతుంది. చాలా ఘర్షణ పూరితమైన వాతావరణం. ఒక పార్టీ పైన, అధికార పార్టీ పైన ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేయడం, ప్రతిపక్ష వైసీపీ పైన అధికార పార్టీ విమర్శలు చేయడంతో ఒకసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 500కు మందికి పైగా పోలీసులను ఏర్పాటు చేసిన ఎన్నిక మాత్రం ఘర్షణ వాతావరణంలోనే కొనసాగుతుంది. అంతేకాదు పులివెందుల్లో చాలా చోట్ల ఏజెంట్లని, అంటే ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది, ఏజెంట్లని, ఓటర్లని పోలింగ్ బూతుల్లోనికి రానివ్వకుండా అధికార పక్షం రిగ్గింగ్కు పాల్పడుతుందంటూ ఏకంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి మీడియా ముందుకొచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇటు వైసీపీ కూడా స్థాన బలాన్ని చూసుకొని మా పైన దాడులు చేస్తోందని అధికార పార్టీ పైన దాడులు చేసి చాలా చోట్ల అన్యాయంగా ఓట్లు వన్ సైడ్ వేసుకుంటున్నారంటే అంటూ అధికార పార్టీ కూడా విమర్శలు చేస్తుంది. ఏది ఏమైనా రెండు వర్గాల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోటీ బలంగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక గెలవాలని అధికార పక్షం ఉంటే ఓటమిని అంగీకరించేదే లేదంటూ వైసీపీ ముందుకొస్తుంది. ఎప్పుడైతే కుప్పంలో మున్సిపల్ ఎన్నికను అప్పటి అధికార వైసీపీ గెలుచుకుందో, ఇప్పుడు జగన్ సొంత గడ్డ సొంత ఇలాకాలో జెడ్పీటీసీని టీడీపీ గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అన్ని రకాల ప్రయోగాలు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి పులివెందుల ఉప ఎన్నిక పైన, జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన అక్కడి మంత్రి ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటలు విందాం. తెలుగుదేశం వాళ్ళు నీతి నిజాయితీగా ప్రచారం చేసుకొని ఈరోజు గెలవాలనే తపనతో ఎంతో సంతోషంతో 6 గంటలుగా వచ్చి ఏజెంట్ కూర్చోవడం జరిగింది. కొవ్వు పట్టిన వైసీపీ వాళ్ళు ఓడిపోయేదానికి ఈరోజు వాళ్ళకు టైం వచ్చింది కాబట్టి ఈరోజు మా మీద, మా కార్యకర్తల మీద మా మీద దాడులు చేస్తున్నాం. సహించే పరిస్థితి లేదు. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ ఎలక్షన్లో గెలవబోతున్నాం. ఎవరన్నా తోక తిప్పితే తప్పకుండా చర్యలు అయితే ఉంటాయి. ఎస్, జగన్ ఇలాకాలో టీడీపీ తొడగొట్టబోతుందా, పసుపు జెండా ఎగరబోతుందా? దాదాపు 25 ఏళ్లకు పైగా ఆ ఏరియాలో టీడీపీకి అవకాశమే లేదు. 25 ఏళ్ల తర్వాత పులివెందులలో జగన్ ఇలాకాలో టీడీపీ జెండా ఎగరబోతుందా? ఇదే అతి పెద్ద ఆశ్చర్యకరమైన ఘటనగా కనిపిస్తోంది. పులివెందుల నుంచి మా ప్రతినిధి సుదర్శన్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుదర్శన్, ఏం జరుగుతోంది? జగన్ ఓటమికి ఒప్పుకోక తప్పదనిపిస్తుందా? పులివెందుల్లో మంత్రి మాటలు వింటుంటే స్పష్టంగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు, జగన్ ఓడిపోబోతున్నారు, టీడీపీ గెలవబోతుందని. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు అన్నట్టు 30 ఏళ్ళుగా పులివెందుల్లో వన్ సైడ్ గా ఎలక్షన్ జరుగుతుంది. అసలు నామినేషన్ వేయడానికి గతంలో భయపడినటువంటి పరిస్థితి. అందుకే 30 ఏళ్ళుగా ఏకగ్రీవం అవుతున్నటువంటి ఆ ఎలక్షన్ ఇప్పుడు అధికార పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఇరు పార్టీలు కూడా పోటీ చేశాయి. ఇరు పార్టీలు హోరాహోరీగా పోటీ చేయడమే కాదు, ప్రచారం కూడా చేశాయి. ఈ రోజు ఇప్పటి నిమిషం వరకు కూడా తీవ్ర స్థాయిలో పోరాడుతూనే ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయానికి పులివెందుల్లో 62% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు. ఒంటిమిట్టలో 55% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ప్రకటించారు. పులివెందుల్లో నమోదైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఒకసారి మనం చూస్తే భారీ ఎత్తున ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు ఈసారి ఒక అవకాశం వచ్చిందనే ఫీల్ లోనే వాళ్ళందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవాలన్న ఒక ఉత్సాహంతో, ఆనందంతోనే వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా అడుగడుగున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపైన ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి మా ఏజెంట్లను తరిమేస్తున్నారని ఒక పార్టీ చెప్తే, అసలు మా ఓటర్లను దారిలోనే అడ్డుకుంటూ ఉన్నారు, ఓటు వేయడానికి కూడా
అవకాశం కల్పించట్లేదు అంటూ మరో పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలను ఉదయం నుంచే అవసరం చేశారు. అవినాష్ రెడ్డిని ఉదయం అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మొదట కడపకు తరలించారు, అటు నుంచి ఎర్రగుంటకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రగుంటలో కొద్దిసేపు ఆందోళన చేసినటువంటి అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన వైసీపీ కార్యకర్తలందరూ తిరిగి పులివెందులకు చేరుకున్నారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలో నేరుగా డిఐజీ కోయ ప్రవీణ్ అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగానూ మేము డిస్టర్బ్ చేయము, కానీ మీరు ఎలక్షన్ ప్రక్రియను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి అక్కడే కూర్చొని కొద్దిసేపు మాట్లాడి బయటకు వచ్చిన పరిస్థితి. అవినాష్ రెడ్డి పులివెందులలోని వైసీపీ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే ఆయన కలవడానికి మాత్రం ఎవరిని పోలీసులు అనుమతించట్లేదు. నేరుగా డిఐజీ కోయ ప్రవీణే వైసీపీ కార్యాలయానికి వెళ్లి అవినాష్ తో మాట్లాడి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక టీడీపీకి సంబంధించి ఉదయం ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఎక్కడికక్కడ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇరు పార్టీల మధ్య చాలా చోట్ల ఏజెంట్లు కొట్టుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఒకరిపైన ఒకటి దాడులు చేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ కండిషన్ అంతా కంట్రోల్లోకి వచ్చిందా? ఫ్రీగా ఎలక్షన్ జరుగుతుంది అనుకోవచ్చా? లేదు, ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా నివురుగప్పిన నిప్పులాగే పరిస్థితి ఉంది. పులివెందులలో మీరన్నట్లుగా నేరుగా పోలింగ్ బూతుల్లోకి వెళ్లి రిగ్గింగ్ కు పాల్పడే ప్రయత్నం చేశారు అధికార పార్టీ కొన్ని చోట్ల, ప్రతిపక్ష పార్టీ కొన్ని చోట్ల. ఆ నేపథ్యంలో అధికార పార్టీ వాళ్ళు బూతుల్లోకి వెళ్లిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఏజెంట్ల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వైసీపీ వాళ్ళు వెళ్ళిన చోట టీడీపీ ఏజెంట్లను కొట్టే ప్రయత్నం చేశారు. ఒక ఒంటిమిట్ట కొత్త చిన్నపల్లెలో అయితే నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అన్నటువంటి వైసీపీ ఏజెంట్లను బయటికి లాక్కొచ్చారు. అయితే ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా గుమ్మిగూడి ఆందోళన చేసిన పరిస్థితి. ఆ సినారియో అంతా కూడా, ఆ సీన్ మొత్తం కూడా సుమన్ టీవీ లైవ్ లో చూపించే ప్రయత్నం చేసింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితులే ఇప్పుడు పులివెందుల్లోను, ఒంటిమిట్లోను ప్రతి గ్రామంలో కూడా కొనసాగుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున బయట నుంచి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు వచ్చారు. ఎలక్షన్ కోడ్ ఇక్కడ ఏమాత్రం అమలు అవ్వట్లేదు. ఎలక్షన్ నాటికి బయట ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎవరు కూడా లోకల్లో ఉండకూడదు. కానీ టీడీపీకి, వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు పోలింగ్ బూతుల్లో కాన్వాయ్లు వేసుకొని తిరుగుతున్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర ఆగి గుంపులుగా వాళ్ళు పోలింగ్ బూత్ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పార్టీ వాళ్ళు లోపలికి ఒకసారి పోలింగ్ స్టేటస్ నుంచి బయటకు వస్తే సుదర్శన్, సినారియో చూస్తే అర్థమవుతుంది అక్కడ పోటాపోటీ హోరావరి కనిపిస్తుందని. ఎందుకంటే గతంలో ఇది పక్కా జగన్మోహన్ రెడ్డికి కంచుకోట, వైసీపీకి కంచుకోట. ఇది ఆ అధికార ప్రతిపక్షం కూడా ఒప్పుకోవాల్సిందే. ఇటువంటి కంచుకోటలో ఈసారి టీడీపీ జెండా ఎగురుతుందని చెప్తున్నారు. నిజంగా ఓటర్లలో అది ఏమైనా కనిపిస్తుందా? అటువంటి సిచ్యువేషన్ ఉందా? మీరన్నట్టు పోలింగ్ పర్సెంటేజ్ మనం ఒకసారి గమనిస్తే ఎప్పుడూ లేని విధంగా పులివెందుల్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మధ్యాహ్నానికే 62% పోలింగ్ నమోదైందంటే సగానికి పైగా అక్కడ ఓటర్లు వచ్చారు. పూర్తి స్థాయిలో పోలీసులు చెప్తున్నారు 100% పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఆ లెక్క ప్రకారంగా ఓటర్లు అందరూ వచ్చి తమ ఓటర్కు వినియోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది 30 ఏళ్ల పాటు అక్కడ కంచుకోటగా భావిస్తున్నటువంటి జగన్ ఇలాకాలో కొంత ఎదురు దెబ్బకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వన్ సైడ్ ఎలక్షన్ అయితే కాదు, ఇది హోరావరిగా నడుస్తున్న నేపథ్యంలో ఒకవైపు అధికార పార్టీ అధికారాన్ని పోలీసులను అడ్డం పెట్టుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ మాత్రం స్థాన బలంతో అక్కడ గొడవలు చేసేదానికి, బలాన్ని నిరూపించుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నమోదవుతున్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా ఈసారి అక్కడ రిజల్ట్ అయితే వేరుగా ఉండబోతున్నాయి. ఎందుకంటే వైసీపీ ఎప్పుడు జరిగినా కూడా అక్కడ ఇనానిమస్ గా ఎలక్షన్ జరిగేది. గత 30 ఏళ్ళుగా అదే జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి, అంటే 30 ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ లో మా గ్రామాల్లో ఓటు వేసే అవకాశం మాకు వచ్చిందని ఆనందంతో వెళ్తున్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఒంటిమిట్టలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలా బూతుల్లో రిగ్గింగ్ జరిగింది అని రెండు పార్టీలు ఆరోపించుకుంటున్న నేపథ్యంలో రిజల్ట్ పైన అయితే ఒక క్లారిటీ రాలేని పరిస్థితి. పెద్ద ఎత్తున కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు ఒకే పార్టీకి చెందినటువంటి నేతలు లోపలే తిష్ట వేసి అక్కడ రిగ్గింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ గొడవలన్నీ చెలరేగడానికి కారణం కూడా అదే. ఎందుకంటే బయట ప్రాంతాలకు చెందినటువంటి పార్టీ నేతలు పోలింగ్ బూతుల్లోకి వెళ్లడమే ఈ గొడవలకు కారణం అవుతుంది. వెళ్లే ప్రయత్నంలో వారు ఏమాత్రం అక్కడ ఊరుకుండరు. లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా తమ పార్టీకి ఓట్లు నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో చూడాలి సాయంత్రం వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. దాని తర్వాత
దాన్ని బట్టి రిజల్ట్ ఎటువైపు ఉండే అవకాశం ఉంటుందని మనం ఇంకా స్పష్టంగా గెస్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం ఒంటిమిట్టలో సిచ్యువేషన్ ఏంటి? ఒంటిమిట్టలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందా? ఎందుకంటే చాలా చోట్ల కొట్టుకుంటున్న సందర్భాలు కనిపించాయి, ఫైటింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఒంటిమిట్ట ఇప్పుడు అదుపులో ఉందని చెప్పొచ్చా ప్రస్తుతానికి? ఒంటిమిట్టలో 3 ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేరుగా వాళ్ళ టీడీపీ సైన్యాన్ని అంతా వేసుకుని పోలింగ్ బూత్లలోకి ఎంటర్ అవుతున్నాడు. ఆయన వెళ్తున్నాడని తెలిసిన వెంటనే వైసీపీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు కడప మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా, అలాగే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాచ్ వేసుకొని మళ్ళీ అదే పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా 3 చోట్ల కూడా క్లాష్ అయింది. 2 పార్టీలకు చెందినటువంటి వందలాది మంది కార్యకర్తలు ఒకేసారి పోలింగ్ బూత్ లోకి వెళ్లడం కారణంగా అక్కడ గొడవలు జరిగాయి. అయితే పోలింగ్ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా పోలీసులు తలుపులు వేసేసి అతి కష్టం మీద లోపలికి వెళ్ళినటువంటి ఇరు పార్టీల నాయకులను కూడా చాకచక్యంగా బయటికి పంపించేశారు. ఇప్పుడైతే ఒంటిమిట్టలో పూర్తిగా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ మిగిలిన ఓట్లలో మెజారిటీ ఓట్లు తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో ఇప్పటికీ కూడా ఇరు పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు మాత్రం మరోసారి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండా గట్టి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. ఇది సుదర్శన్ మనకు కడప నుంచి, పులివెందుల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత శాంతియుతంగా కనిపిస్తుంది, కానీ ఉదయం నుంచి పూర్తి స్థాయి ఘర్షణ వాతావరణం అయితే చెలరేగింది. ఆధిపత్యం కోసం స్థాన బలంతో ఇటు వైసీపీ అటు అధికార బలంతో అధికార టీడీపీ మొత్తానికి వాళ్ళ బలాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి పులివెందుల ఒంటిమిట్టలో కొంత హోరాహోరీ వాతావరణంలో, పోటాపోటీ వాతావరణంలో ఎలక్షన్ కొనసాగుతోంది. అయితే ఎడ్జ్ ఎవరికి ఉందన్నది ఇప్పటికో స్పష్టత లేదు. కాకపోతే జగన్ ఇలాకాలో పసుపు జెండా ఎగరబోతుంది, సైకిల్ హవా చూపించబోతుందనే చర్చకు మాత్రం అవకాశం ఏర్పడింది. చూడాలి, వైఎస్ జగన్ కంచుకోటగా ఉన్న పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా కడపలో, పులివెందులలో అట్లాగే ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందా, వైసీపీ విజయం సాధించబోతుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాతో షేర్ చేయండి ఈ వీడియో కింద కామెంట్స్తో. లైవ్ అప్డేట్స్ కోసం, కడప అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.